ఈరోజు మనము ఈ పరింగి చెట్టు గురించి, ఈ పరింగాకు వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉండాలి అనే విషయం తెలుసుకుందాం. ఇది బాగా పరిశీలించండి. ఇది మేము మాతృభాషలో పరింగి చెట్టు అనేసి అంటాం, మీరు బొప్పాయి చెట్టు అనేసి అంటారు. కానీ దీనివల్ల మనకి కొన్ని రకాల ప్రయోజనాలు అనేది ఉన్నది. వీటి ఆకులని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి దీన్ని మనం వేడి నీళ్ళలో తగుమాత్రం నీళ్లు పోసి దీన్ని మనం కషాయం చేసుకొని తాగినట్టయితే మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఆ ప్రయోజనాలు అనేది ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కషాయాన్ని మనం తాగడం వలన జీర్ణ వ్యవస్థ అనేది బాగా మెరుగుపడుతుంది. అదేవిధంగా విరోచనాలు అనేది తగ్గిస్తుంది. అదేవిధంగా పుండ్లు కానీ కడుపు నొప్పులను కానీ ఇది తగ్గించటం అనేది జరుగుతుంది ఈ కషాయాన్ని మనం వాడితే. అదేవిధంగా డెంగ్యూ వంటి జ్వరాలకు కూడా ఇది ఎంతగానో పనిచేస్తుంది ఈ పరింగి చెట్టు కషాయం అనేది. అదేవిధంగా క్యాన్సర్ని కూడా నివారణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పీరియడ్ నొప్పులకు కూడా ఇది తగ్గిస్తుంది. నెక్స్ట్ మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మధుమేహాన్ని కూడా ఇది నియంత్రణ చేస్తుంది. ఈ కషాయాన్ని మనం తాగడం వలన మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంది. ఈ బొప్పాయి ఆకు కషాయం మనం ముక్కలుగా కట్ చేసుకొని తగుమాత్రం నీళ్లు పోసి దీని కషాయం మనం తాగడం వలన ఇన్ని రకాల ప్రయోజనాలు అనేది ఉన్నది. అదేవిధంగా మేము పరింకాయలు అనేసి అంటాం, మీరు ఏమనేసి పిలుస్తారో నాకు తెలియదు. బొప్పాయి అనేసి కొంతమంది అంటారు. ఈ బొప్పాయి పండు తినడం వలన కూడా మనకి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేది ఉన్నాయి. ఒకటి వచ్చి ఈ బొప్పాయి పండులో ముఖ్యంగా విటమిన్ సి అనే పదార్థం అనేది ఉంటుంది. అదేవిధంగా దీన్ని తింటే యాంటీ ఆక్సిడెంట్లు కానీ ఎంజైమ్లు కానీ ఈ పరింగి పండులో మనకి లభిస్తాయి. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ఇది పరింగి పండులో తినేదాని వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఇది నిరోధించడం అనేది జరుగుతుంది. ఇదే పరింగి పండులో ఏమున్నది, విటమిన్ ఏ అనే పదార్థం ఉన్నది. ఆ విటమిన్ ఏ ఉండటం వలన మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా ఇది పరింగి పండు అనేది రోగ నిరోధక శక్తిని అనేది కూడా పెంచటం అనేది జరుగుతుంది. ఎందుకు పేగు ఆరోగ్యాలను కూడా మెరుగుపరుస్తుంది. అంటే ఒక జీర్ణ వ్యవస్థకు మద్దతు అనేది ఇస్తుంది. అదేవిధంగా మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నెక్స్ట్ మన రక్తపోటును కూడా నియంత్రణ అనేది చేస్తుంది ఈ పరింగి పండు. ఈ పరింగి పండులో ఇన్ని ప్రయోజనాలు అనేది మనకి కలవు. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ పరింగి పండు అనేది మనకి ఎక్కడైనా వాపులు అనేది వస్తే వాపులను కూడా తగ్గిస్తుంది. ఈ పరింగి పండు అనేది తింటా వస్తే మధుమేహ నియంత్రణ కూడా జరగడం అనేది జరుగుతుంది. ఈ పండును ఎవరు తీసుకోకూడదంటే ఒక గర్భవతులు కానీ ఇతర ఆరోగ్య పరిస్థితుల్లో బాధపడే వాళ్ళు కానీ వీళ్ళు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ పరింగి పండును కూడా ఎంత పరిమాణంలో మనం తీసుకోవాలంటే 125 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు తీసుకుంటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది కృష్ణ, కడుపు నొప్పి కానీ అజీర్ణం కానీ లేదా విరోచనాలు కానీ మలబద్ధకం కానీ వచ్చేటువంటి సమస్యలు అనేది మనకు ఉన్నాయి. అందువల్ల అనేది మనం ఎక్కువగా వాడకూడదు. నెక్స్ట్ అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు కానీ లేదా గుండె జబ్బులు ఉండేవాళ్ళు కానీ లేదా ఇతర వ్యాధిగ్రస్తులుగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ బొప్పాయి పండుని మితంగా తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు.
కానీ ఎక్కువ వాళ్ళు మామూలుగా 120 కన్నా తక్కువ గ్రాములు తీసుకుంటే చాలా మంచిది. అటు తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. నెక్స్ట్ ఇది పరింగ పండుని కూడా ఎప్పుడు తినాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కానీ తీసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏమంటే ఈ పరింగ పండుని ఒకటే తినాలి, అంతేకాని ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఈ పండుని తీసుకోకూడదు. నెక్స్ట్ ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు తినాలనుకుంటే ఈ పరింగ పండుని ఒక వైద్యుల సలహా తీసుకొని వాళ్ళ సలహా మేరకు